ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామాన్ని అందరికీ వందనాలండి. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాస్యులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు ఆయన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతని చేయునంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియచేయుచున్న మాటలు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. ఇక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇప్పుడు నువ్వు ఎక్కడైనా ఒక చోట పని చేస్తున్నావు అనుకో, లేదా ఎక్కడైనా నీ నీ ఇంటి దగ్గరలోనే, లేకపోతే నీ ఇంట్లోనే, లేదా నీ చుట్టాలే, నీ బంధువులే, వాళ్ళు చేసే ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. పాపుల మార్గమున నువ్వు నిలువకూడదు. పాపులు అంటే ఇక్కడ ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసేసారని కాదండి. అక్కడ ఏంటంటే పాపుల మార్గమున నువ్వు నిలవక, వారు నడిచే మార్గం ఏదైతే ఉందో దాంట్లోకి నువ్వు వెళ్ళకూడదు. అది ఏ మార్గమైనా అవనివ్వండి సరే. అపహాసకులు కూర్చుండి చోటున నువ్వు కూర్చుండక, ఎప్పుడైతే ఎదుటివారిని అవహేళన చేస్తూ, అపార్థం చేసుకొనుచు, ఇతరుల గురించి లేనిపోనివి చెప్తూ ఉన్న వారిని చోటన నీవు కూర్చుని ఉండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ ద్వారా ఇప్పటి వరకు బాగుపడిన వారు చాలామంది ఉన్నారు, కానీ ఎవరు కూడా పాడైపోయిన వాళ్ళు లేరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాడైపోయిన వారు ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన క్రియల నిమిత్తము, వారు చేసిన తమ తప్పుల నిమిత్తము ఈ దేవారాత్రములు దీనిని ధ్యానించినను సరే, వారు దేవునిలో ఎదగలేక ఆ విధంగా ఉండిపోయారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై. ఎక్కడ నటండి? నీటి కాలువల యోరన. ఇప్పుడు నీరు పారుతున్న ప్రదేశంలో చూడండి, చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎంతో చక్కగా పచ్చగా ఉంటుంది. అదే విధముగా ఎవడైతే దేవుని వాక్యాన్ని దేవారాత్రములు ధ్యానిస్తాడో వాడు నీటి ఓరలను నాటబడిన దానినటువంటి ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు నిత్యము దానికి పళ్ళు కాస్తూ ఉండే చెట్టు వలె ఉంటాడు. ఎవరు ఉంటాడు? దేవునికి విశ్వాసముగా, దేవునికి యథార్థముగా దివారాత్రములు బైబిల్ని ధ్యానించువాడు, దివారాత్రములు దేవుని విషయంలో అభ్యంతరపడనివాడు ధన్యుడు అని ఈ వాక్యము మనకి సెలవిస్తుంది. అతడు చేయునదంతయు కూడా ఏంటంటే సఫలమవుతుంది. నువ్వు ఏ పని అయితే నువ్వు తలంచి ఉన్నావో, నువ్వు ఏ కార్యమైతే నువ్వు నడిపించాలని అనుకుంటున్నావో అది నీకు సఫలమవుతూ ఉంటుంది. అందుకే మొదటగా మనం చేయవలసిన పనులు ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదే ఆకు వాడక, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అయితే ఈ మాటలు ఇప్పుడు ఎందుకు చెప్తూ ఉన్నానంటే అండి, నేను గత వీడియో చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం దీనికి వచ్చేది, నేను చేసే ఈ పరిచర్య ఏదో లైకుల కోసమో, లేకపోతే ఏంటంటారు ఏదో యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయనో ఈ ప్రయత్నాలు అయితే నేను ఎప్పుడు చేయలేదు కానండి. కనీసం నాకు ఎన్ని లైక్లు వచ్చాయి కూడా ఇప్పటి వరకు నేను చూసుకోలేదు. అయితే నిన్న ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ సహోదరుడు చేసిన కొన్ని మాటలు నన్ను బాధ పెట్టాయండి. అయితే ఇది నేను ఎవరిని కించపరచడానికో దేని గురించి నేను చెప్పడం లేదండి. ఈ బైబిల్ పట్టుకుని నాకు మేలు జరిగింది కాబట్టి నా దేవుడు మీకును మేలు చేస్తాడని నేను ఈ వాక్యాన్ని నేను వివరిస్తూ ఉన్నాను. అంతే తప్ప కానీ ఎవరినో కించపరచడానికో, లేకపోతే వేరే వేరే వ్యక్తుల గురించి నేను తప్పుగా మాట్లాడడానికో నేను దీన్ని చెప్పడం లేదు. అయితే తను నన్ను మాట్లాడిన విధానమును బట్టి, నాకు కలిగిన బాధను బట్టి అది మీతో పంచుకోవడానికి, ఆ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా నేను మీకు ఈ వీడియోలో నేను పొందుపరచబోతున్నాను. దయచేసి వినండి. ఇక్కడ నేను ఏ సహోదరుడిని లేదా ఏ సహోదరుల్ని కూడా నేను ఎప్పుడూ కూడా కించపరచడం లేదు. నాకు దేవుడు మేలు చేశాడు, నా దేవుడే నాకు ఒక్కడే దేవుడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీలో ఎవరైనాను దేవుణ్ణి ఎరిగి ఉంటే గనక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ మాటలన్నీ కూడా మీరు విని
దాని యొక్క మర్మాన్ని మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక.